డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. అమెరికా మొత్తం కూడా మంచు తుఫాన్ ఏ విధంగా బీపత్తు సృష్టిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. గత కొన్ని రోజులుగా బయటకు కూడా రాలేనంత మంచు తుఫాన్ అక్కడ కురుస్తుంది. అక్కడున్న అధికారులు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇప్పటికైతే సుమారు మనం చూసుకుంటే 10 లక్షల ఇళ్ళు ఆ కంపెనీస్ కానీ ఇతర వ్యాపార సంస్థలు కానీ అన్నీ కూడా మూతపడినట్లు కూడా తెలుస్తుంది. మరింత డేంజర్ గా మంచు తుఫాన్ మారుతుంది అమెరికాలో. అమెరికా మొత్తం కూడా అంధకారంగా ఉన్న దృశ్యాలు మన బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. తుఫాన్ ప్రభావంతో 10 లక్షలకు పైగా ఇళ్ళు, వ్యాపార సంస్థలకు పవర్ కట్ కూడా అయింది. ఇక టెన్నెస్సీ, మిసిసిపి, టెక్సాస్, లూసియానా, కెంటకీ ఈ రాష్ట్రాల్లో ప్రధానంగా అన్ని కూడా నిలిపివేతకి గురయ్యాయని చెప్పుకోవచ్చు. జార్జియా రాష్ట్రంలో అయితే కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. 17 రాష్ట్రాల్లో ఇప్పటికే ఎమర్జెన్సీని కూడా విధించారు అధికారులు. దీంతో రోడ్లు, స్కూల్, ఆఫీసులు అన్నీ కూడా మూతపడ్డాయి. మంచు తుఫాన్తో 50 మంది వరకు మృతి చెందారు. విద్యుత్ లైన్లపై మంచు పెరిగిపోవడంతో ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో పవర్ కట్ అయింది. దీంతో పాటు విమాన సర్వీసులు కూడా పూర్తిగా స్తంభించిపోయినాయి. విమాన సేవలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. మరోవైపు అమెరికా మొత్తం కూడా అంధకారం నెలకొంది. తెలుగు ప్రజలు రీల్స్ చేస్తూ ట్రోల్స్ కూడా గురవుతున్నారు ఈ మంచు తుఫాన్లో. యాక్చువల్గా ఈ మంచు తుఫాన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరు బయటకు రావద్దని ఆంక్షలు విధించారు అధికారులు. తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ప్రధానంగా ప్రయాణించే వ్యక్తులు మీ కారులో కానీ మీ వెహికల్స్ ప్రయాణిస్తున్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఇంత అల్లకల్లోలంగా ఉంది పరిస్థితి మొత్తం. ఒక పక్కన చూసుకుంటే నార్మల్గా ఉన్న వ్యాపార సంస్థలు అన్నీ కానీ లేదంటే ఏమైనా స్టోర్స్ ఉన్నా కానీ గ్రాసరీస్ తెచ్చుకునే స్టోర్స్ అన్నీ కూడా మూతపడ్డాయి. కరెంటు లేదు, అంధకారంలో ఉన్నాం. ఈ సమయంలో మన తెలుగు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి రీల్స్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే దీంతో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురవుతున్నారు. మంచులో చిందేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే తెలుగు ప్రజల తీరుతో అమెరికాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఇటువంటి సమయంలో అసలు బయటకే రావద్దు అని అంటే మీరు అలా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా బయటకు వచ్చి రీల్స్ చేస్తూ అవి పోస్ట్ చేయడం వల్ల ప్రాణహాని పొంచి ఉంది. మీకు మీ కుటుంబానికి మీరు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇంత క్లిష్టమైన సమయంలో బయటికి రావాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ వాటిని రికార్డ్స్ చేస్తున్న వీడియోస్కి సంబంధించి కామెంట్లు పెట్టడం కూడా మనం చూస్తున్నాం. సో ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్కూల్స్కి, కాలేజెస్కి కూడా ఇప్పటికే మూతలు పడిపోయినాయి. వాటన్నిటి కూడా బంద్ చేసిన తీరును కూడా మనం చూస్తున్నాం. అన్ని ఆఫీసెస్ కూడా మూతపడిపోయిన తీరును కూడా మనం చూస్తున్నాం. సో ఇంతకు ముందుతో పోలిస్తే అంటే 10 సంవత్సరాల క్రితం ఇటువంటి మంచు తుఫాన్ అనేది వచ్చింది. అప్పుడు కూడా ఇంతే రీతిలో మంచు అనేది పేరుకుపోవడం కానీ మంచు తుఫాను వల్ల అంధకారం అవడం కానీ నెలకొంది. కానీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు కురుస్తున్న మంచు తుఫాన్ భారీ ఎత్తున కురుస్తుంది. అయితే ఇప్పుడు ఒక పక్కన ఇంత రాతంతం జరుగుతుంటే అంటే ఇంత ఇదిలో మంచు తుఫాన్తో అంధకారంలో నెలకొన్న రోజులు చూస్తున్నారు ఒక పక్కన. మరో పక్కన ఇలాంటి తెలుగు ప్రజలందరూ కూడా బయటకు వచ్చి రీల్స్ చేయడంతో ట్రోల్స్కి గురవుతున్నది మరో పక్కన చూస్తున్నాం మనం. ఏదేమైనప్పటికీ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సిచ్యువేషన్ ఎలా యూస్ చేసుకోవాలో తెలుగు వాళ్ళకి బాగా తెలుసు అని కూడా కామెంట్లు తెరపైకి వస్తున్నాయి. సో ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా కానీ అలా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పుకోవచ్చు. అసలు ప్రస్తుతానికి అమెరికాలో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్, మంచు తుఫాన్ ఎంతవరకు నమోదవుతుంది, ఎన్ని రోజులు ఇంకా ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉంది, అక్కడున్న యుఎస్ గవర్నమెంట్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి లక్ష్మణ్ అందుబాటులో ఉన్నారు. రైట్ లక్ష్మణ్. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ లక్ష్మణ్. మీరు బహుశా చూసే ఉంటారు, అమెరికాలో ఆర్టిక్ బ్లాస్ట్ చాలా తీవ్రమైన చలి ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ ఈ నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయింది ఈ స్టార్మ్. దగ్గర రేపు ఈవినింగ్ వరకు ఉంటుంది, అంటే మండే ఈవినింగ్. ఈ వారం రోజులు మొత్తం క్లైమేట్స్ లిటరలీ మైనస్ టెంపరేచర్స్ ఉన్నాయి. ఈవెన్ రైట్ నౌ -8 డిగ్రీ సెల్సియస్ టు 10 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఈ ఆర్టిక్ బ్లాస్ట్ వల్ల దాదాపుగా 21 స్టేట్స్ అమెరికాలో ఇంపాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చూసారంటే ఎంత స్నో వచ్చేసి చూడండి. జస్ట్ ఒక 3-4 అవర్స్కే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ 21 స్టేట్స్లో డిక్లేర్ చేశారు ఇప్పటికీ. అంటే ఎవరు కూడా బయటికి రావడానికి చాలా మనకు విజనే లేదు బయట డ్రైవ్ చేయడానికి. మన బిగ్ టీవీ కోసం ప్రత్యేకంగా ఇక్కడ షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేస్తున్నాను. మనకు ఆర్టిక్ బ్లాస్ట్, ఈ పోలార్ వర్టెక్స్ 1 వీక్, ఆల్మోస్ట్ ఈ జనవరి మొత్తం 1 వీక్ to 10 days ఇలాంటి టెంపరేచర్స్ ఉంటాయి.
180 to 200 మిలియన్ పీపుల్. అమెరికాలో 335 మిలియన్ పాపులేషన్ ఉంటుంది, 34 నుంచి 35 కోట్ల పాపులేషన్. అందులో సగం 50% పాపులేషన్ ఈ ఆర్టిక్ బ్లాస్ట్ స్టక్ అయిపోయింది, అంటే ఈ స్నో వల్ల. యాక్చువల్గా 21 స్టేట్స్ నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్క స్టేట్లో ఆల్రెడీ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. అధికారులు అందరినీ అప్రమత్తం చేశారు. ఇంట్లో ఉండండి, వామ్గా ఉండండి, చాలా లీస్ట్ టెంపరేచర్స్ జరుగుతూ ఉందని చెప్పేసి కొన్ని వేల ఫ్లైట్స్ ఇక్కడ క్యాన్సిల్ అయ్యాయి ఆల్రెడీ. ఎన్నో స్టేట్స్ మనం చెప్పుకుంటూ పోతే టెక్సాస్, ఓకలోమా, కాన్సాస్, అక్కడ హెవీ స్నో, తర్వాత చికాగో, ఇవన్నీ ఒహాయో, ఇండియానా, ఓవా. ఇంకా ఈస్ట్ కోస్ట్కి వచ్చామంటే మిడిల్లో వచ్చేసి జార్జియా, నార్త్ క్యారోలినా, సౌత్ క్యారోలినా, ఈస్ట్ కోస్ట్లో న్యూ జెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, వాషింగ్టన్ డీసీ, పెన్సిల్వేనియా, ఫిలడెల్ఫియా. ఇంకా ఈ రాష్ట్రాలు మొత్తం ఇంకా మంచుతో నిండిపోయింది, ఫ్రీజ్ అయిపోతాం కంప్లీట్గా. అంత ఘోరమైన టెంపరేచర్స్ ఉన్నాయి. అలానే కొన్ని టౌన్షిప్స్లో అయితే దాదాపుగా 1000 అంటే 1000 టన్నుల స్నో, మన సాల్ట్ కూడా తెచ్చి రెడీగా పెట్టుకున్నారు. సాల్ట్ స్ప్రింకిల్ చేయడం జరిగింది ప్రికాషనరీ మెజర్స్గా. తర్వాత రోడ్లో ఇక్కడ స్కిడ్ అవ్వకుండా ఒక లిక్విడ్ స్ప్రే చేస్తారనమాట, వెహికల్స్ స్కిడ్ అవ్వకుండా. అది కూడా చేయడం జరిగింది. చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్స్, ఒక్క కార్ కనిపించట్లే బయట. అక్కడక్కడ కార్స్ ఏవో కనిపిస్తున్నాయి, కానీ డ్రైవింగ్ కండిషన్స్ అయితే వర్స్ట్గా ఉన్నాయి. బ్రేక్ వేస్తే బండి స్లిడ్ అవుతా ఉందన్నమాట. సో చాలా చోట మార్నింగ్ నుంచి షవలింగ్ అంటే స్నో తీసేయడం జరుగుతూ ఉంది. 2 అడుగులు నేను కాలు పెట్టానంటే ఆల్మోస్ట్ నా 1 feet 2 feet వరకు స్నో నిండిపోయింది అనమాట కాలు. అంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. సో ఆల్మోస్ట్ 1 week వరకు కూడా ఇలాంటి పరిస్థితి కంటిన్యూ అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సో అందరు కూడా సేఫ్గా ఉండండి, ఇంట్లోనే ఉండి మీ లోకల్ అధికారులు చెప్పే ప్రికాషనరీ మెజర్స్ అంతా కూడా మీరు తీసుకొని సేఫ్గా ఉండండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే హెల్ప్ చేయండి. అలానే మనం ఈ భారతీయులు, ఎక్కడైతే మన తెలుగు వాళ్ళు భారతీయులు ఉన్నారో వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ ఇలాంటి కండిషన్స్ ఉంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. మార్కెట్లో నిన్ననే చూస్తే అన్ని మార్కెట్స్లో బయటికి వెళ్తే మన సూపర్ మార్కెట్స్ కానీ, వాల్మార్ట్, కాస్కో, బీజేస్, శామ్స్, ఎక్కడ కూడా స్టాక్ లేకుండా అయిపోయింది. అంటే వాటర్ కానీ, మిల్క్ కానీ, బ్రెడ్ కానీ పీపుల్ ముందే ప్రిపేర్డ్గా 1 week ప్రిపేర్డ్గా అన్ని స్టాక్స్ తీసుకెళ్ళిపోయారు. అన్ని ఆయిల్స్ ఖాళీ అయిపోయాయి అనమాట. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద స్టార్మ్ రావడం జరుగుతోంది, ముఖ్యంగా ఆర్టిక్ బ్లాస్టిక్ వల్ల. ఇట్లాంటి కండిషన్స్ 1 to 10 days కంటిన్యూ అవ్వచ్చు. సో చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి, ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా స్కూల్స్ కూడా రేపు మండే రోజు ఇక్కడ స్నో డే ఉంటుంది, మోస్ట్లీ 1-2 days స్కూల్స్ క్లోజ్ చేసి ఉంటాయి. ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం ఏదైనా ఉంటే అవి ఒకటే ప్రస్తుతానికి చేయగలుగుతా ఉన్నారు. మిగతావన్నీ కూడా నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్ ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్డ్. సో అందరూ మీరు సేఫ్గా ఉండండి. నేను మీ లక్ష్మణ్, ఈస్ట్ కోస్ట్ నుంచి రిపోర్ట్ చేస్తున్నా బిగ్ టీవీ కొరకు. థ్యాంక్ యూ. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం చూస్తున్నాం, భారీగా మంచు తుఫాన్ కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలని అధికారులు తెలియజేశారని చెప్పి మా ప్రతినిధి లక్ష్మణ్ తెలియజేస్తున్నారు. దీంతో పాటు ప్రయాణించే వ్యక్తులు ఎవరు కూడా బయటకు రావద్దు. మీ వాహనాల్లో వెళ్తున్నప్పుడు ఆ టైర్స్ అనేవి బ్రేక్స్ ఫెయిల్ అవటం లేదంటే జారే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నారు. కానీ ఇటువంటి సమయంలో అక్కడున్న మన ఇండియన్స్ మొత్తం కూడా ఈ విధంగా బయటకు వచ్చి రీల్స్ చేయడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే బయటకు వస్తే మీ ప్రాణాలకే ముప్పు పొంచి ఉంది. మరీ ఎక్కువగా కురుస్తున్న మంచు కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు తెలియజేస్తున్న నేపథ్యంలో తెలుగు వారు మాత్రం ఈ విధంగా బయటకు వచ్చి రీల్స్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని మంచు తుఫాన్ మొత్తం కూడా అక్కడ నెలకొన్నది. అన్ని రోడ్లు కానీ, ఇళ్ళు కానీ, వ్యాపార సంస్థలు కానీ అన్ని కూడా మూతపడ్డాయి. ప్రస్తుతం జనజీవనం మొత్తం స్తంభించిందని చెప్పుకోవచ్చు యుఎస్ మొత్తం కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రధానంగా తెలుగు వాళ్ళు, రీల్స్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆరోగ్యం పట్లే అందరూ కూడా శ్రద్ధ వహిస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే సోషల్ మీడియా మొత్తం కూడా మీరు పెట్టిన ఆ రీల్స్కి సంబంధించి ఏ విధంగా అయితే ట్రోలింగ్ అనేది జరుగుతుందో, ఏ విధంగా అయితే కామెంట్స్ పెడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. సో కొన్ని రోజుల వరకు ఇదే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడున్న ప్రజలందరూ కూడా మీకు మీరే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం కూడా మనం చూస్తున్నాం.